తన కుమారునితో మాట్లాడుతున్నప్పుడు ఒక తండ్రి తన పిల్లలు చెప్తున్న మొట్టమొదటి మాట తెలుసా, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అనే మాట. ఈ మాటలో పుష్పించుకునే మాట చెప్తాను. తీర్పు దినాన దేవుడు పిలిచేది ఆదాముని అవని కాదు. ఆదామా నువ్వు ఎక్కడ? అవకు సమాధానం చెప్పండి. చెప్పండి, బాధ్యత ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఆదాకి ఇచ్చాడు. ఏ కుటుంబంలో యజమాని కనుక డెడ్ అవుతాడో, బ్రెయిన్ డెడ్ అయితే బాడీ ఉన్న ఉపయోగం లేదు. అదో బ్రెయిన్ డెడ్ అయితే బాడీ ఉన్న ఉపయోగం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో చాలా కుటుంబాల్లో కుటుంబాన్ని లీడ్ చేస్తా ఉంది హెడ్ కాదు, బాడీ. అవునంటే కదా? అవునా? హెడ్ పని లేదు. సచిన్ తలకాయ ఏం పని చెప్పండి, ఉంటుందా ఉంటుందా? ఈ దినాన్న దేవుడు కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు ప్రభు మొట్టమొదటిగా రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన భర్తకే, అది మా పురుషుడికి. అందుకని దైవికమైన క్రమం ఏంటంటే మొదట దేవుడు, తర్వాత భర్త లేదా పురుషుడు, తర్వాత భార్య, తర్వాత పిల్లలు, తర్వాత సేవ. ఇది ఆటం. ఈ క్రమం ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబం దీవించబడుతుంది. ఈ క్రమం ఎక్కడ ఆటలు అవుతుందో ఆ కుటుంబం సేవించబడుతుంది. మొదట దేవుడు, తర్వాత భర్త, తర్వాత భార్య, తర్వాత పిల్లలు, తర్వాత సేవ. కొన్ని కుటుంబాల్లో భార్య భర్త ప్లేస్ తీసుకుంటుంది, మా వారికి సేవ కాదు సార్, ఆ కుటుంబం వద్దలు. కొన్ని కుటుంబాలు పిల్లలు శాసిస్తూ ఉంటారు, మా సేవ కాదు సార్ నేను చూసుకుంటా అంటారు, అది వద్దలు. కొంతమంది సేవ అంటారు, కుటుంబాన్ని పట్టించుకోరు, అది కూడా వద్దలు. కాబట్టి నేను నా ఇంటి వారు కలిసి చేసేది సేవ అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాడు? మన కుటుంబాల్లో ప్రధానమైన నష్టం ఏంటంటే భర్త మారు మనసు పొందకపోవడం కుటుంబానికి శాపానికి ఇచ్చే గొప్ప మార్గం. భార్య మారు మనసు పొందకపోవడం పిల్లల నష్టానికి శాపానికి కారణమవుతుంది, అదొక మెయిన్ కారణం అవుతుంది. ఇక్కడ రాయబడిన మాట, ఒక తండ్రి తన బిడ్డకి ఏమని చెప్తున్నాడు, నా కుమారుడా నా ఉపదేశాన్ని మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము అని మాట. సో పిల్లలకి లేదా యవనస్తులకి ఎవరైనా సలహా ఇస్తే ఇష్టం ఉండదు. యవనస్తుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే మాకు అన్ని తెలుసు అనుకుంటారు. జనరల్ కాదు, మైండ్ సెట్ ఎలా ఉంటుంది, కానీ వాళ్ళకి ఏం తెలియదు. దావం వచ్చుకుంటే కూడా తెలియదు. కానీ మనం కూడా చెప్పండి, మాకు అన్ని తెలుస్తారంటారు, వస్తుంది ఏం తెలియదు. రెండో మాట, భార్యను కూడా ఆ మనసు తెలియదు అనుకుంటారు, మాకు అన్ని తెలుస్తుంది, తెలియదు. మనిషికి ఏమి తెలియదు కానీ తెలిసినప్పుడు భావిస్తూ ఉంటారు. ఇక్కడ అన్నాడు ఆయన, నాకు మళ్ళా నీవు నా మాట వినాలి, మర్చిపోకూడదు, నా ఆజ్ఞను హృదయపూర్వకము గైకొనాలి. అప్పుడేమవుతుందంట, అవి దీర్ఘాయువులు సుఖజీవంతో ఖర్చు సంవత్సరములు నీకు ఇస్తాయి అన్నమాట. ఆ మాట మనం వింటా ఉన్నప్పుడు దీర్ఘాయుకు వ్యతిరేక పదం చెప్పండి. దీర్ఘాయుష్ వ్యతిరేక పదం అల్పాయుష్ కదా. ఇప్పుడు పిల్లలకి అల్పాయుష్ ఎందుకు వస్తుంది? వాక్యానుసారంగా చెప్తే మాట అనిపోతే సింపుల్ థింగ్ కదా. సో తండ్రి చెప్తున్నాడు ఏమని, నాన్న నా మాటను దేవుడు మాటలు లెక్క పెట్టు అని చెప్పాడు. వీటి దగ్గర వచ్చే లాభం ఏంటి? దీర్ఘాయుష్, లేకపోతే వచ్చేది అల్పాయుష్ కదా. అందుకని